కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు 12వ భావంలో గురువు ఉంటూ శుక్రుడు కూడా అక్కడికి వచ్చి చేరుతున్నాడు. అంటే రెండు శుభగ్రహాలు ద్వాదశ స్థానంలోకి వస్తూ 6వ భావాన్ని చూస్తున్నాయి. అంటే రుణ రోగ శత్రుస్థానాన్ని చూస్తూ శని యొక్క దృష్టి కూడా ఉందంటే డబుల్ ట్రాన్సిట్. రెండు గ్రహాలు ఎప్పుడైతే చూస్తున్నాయో 6వ భావాన్ని, ఇది ఒక రకంగా చాలా మంచి విషయం. కాకపోతే శని దృష్టి ఉన్నందుకు కూడా ఒక రకంగా కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి. మరియు దీంతో పాటు ధనస్థానంలో కేతు ఉంటూ అష్టమంలో రాహు ఉన్నాడు. సో వీటిని కూడా మనం పరిశీలన చేసుకొని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడవలసినవి ఉంటాయి, కొన్ని అద్భుతంగా కలిసి వచ్చే ఉంటాయి. మరి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 6వ భావం మీద రెండు గ్రహాల దృష్టి ఎప్పుడైతే ఉందో, కొంతమంది చూడండి లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా అందులోని ముఖ్యంగా హోమ్ లోన్స్ కోసం. ఎప్పుడైతే హోమ్ లోన్స్ కోసం ఈ 4వ అధిపతి అయినటువంటి శుక్రుడు, 6వ అధిపతి అయిన గురువు 12వ భావంలో ఉన్నారో, హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అది హోమ్ లోన్ అనుకోండి, ఎక్కువగా హోమ్ లోన్కే చూపిస్తుంది, లేదా బిజినెస్ లోన్ అనుకోండి, ఏదైనా కొత్తగా ఇప్పుడు ఇవాళ రేపు చూడండి ఇన్వెస్ట్మెంట్స్, కొంతమంది లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఏంటి, లోన్ ధనం కంటే కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది త్వరగా పెరిగే యోగం ఉన్నప్పుడు లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. భూములు కొనుక్కున్న ఇప్పుడు గృహం కూడా అంతే కదండి. ఇప్పుడు మనం ఎప్పుడో కొన్నాము, అది అలాగే పెరుగుతుంది రేటు. దానివల్ల ఏంటి, కొంచెం కొంచెంగా కట్టుకోవడం మూలంగా వీళ్ళకి కలిసి వస్తుంది అనమాట ఆ రకంగా. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ధనభావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ధనము రూపాయి మీకు వచ్చినా, రూపాయి ఎవరికైనా ఇచ్చినా, ఎనీ మనీ ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోండి, జరిగేటప్పుడు ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా గణపతిని ఆరాధించండి, గణపతిని తలుచుకోండి. ఓం గం గణాధిపతయ నమః అనుకోండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. ఖచ్చితంగా మీకు ధనాభివృద్ధి కలిగి తీరుతుంది. కాకపోతే అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త తాతగారు ఆస్తి విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అవి ఉంటాయి. భాగ్యంలో శని ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో ఉన్న ప్రదేశం కాబట్టి ఇతర ప్రదేశానికి వెళ్ళాలి. మీ యొక్క నిత్య జీవితం అనేటువంటి కొంత బెటర్గా మారుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పుణ్య కర్మలు, కొన్ని మంచి మంచి సర్వీసెస్ ద్వారా మీకు పేరు రానుంది. కాబట్టి ఏదైనా సర్వీస్ ఎక్కడికైనా వెళ్ళి చేసేది ఉందనుకోండి, మీ గ్రూప్లో ఎవరో అడిగారు, వెంటనే స్పందించండి, వెళ్ళండి. 12వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి మంచిది. అంటే మీరు ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు మనకి చూడండి, ఈ యొక్క మే 14వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఉండేటువంటి గురు శుక్రుల యొక్క కలయిక, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆ రూపాయి మీకు ఖచ్చితంగా నిలబడుతుంది. అంటే ఎక్కడో ల్యాండ్ కొన్నాము, అది తొందరగా పెరగడం, లేకపోతే ఏదో బంగారం కొన్నాము. అంటే ఇక్కడ ఏంటంటే ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కుజుడు బాగుండాలి, 4th హౌస్ బాగుండాలి మీ పర్సనల్ చార్ట్లో. లేదంటే బంగారం మీద చేస్తాము, గురు రవులు బాగుండాలి. వెండి మీద చేయాలి, చంద్రుడు బాగుండాలి. లేదంటే కాపర్ మీద చేస్తున్నాము, అగైన్ మరలా మీకు ఈ యొక్క కుజుడు బాగుండాలి. ఇత్తడి మీద చేస్తున్నాము, గురువు బాగుండాలి. ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకోకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇక మీరు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం రెండు గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది, మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రుడు, శుక్ర బుధులు, లేకపోతే శని శుక్రుడు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి, గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటూ ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు, అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకు వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు.
మాట అంటే పడరు, శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది, వాటర్ వేసాం ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది, దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి, కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవిరాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావంలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాఫిట్ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి, ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఏదో 29 డిగ్రీలో ఉంటుంది, అప్పుడు కలవదు. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మేము ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్రం 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి, 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి, పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా పలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుడిలో కేతు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజుడు లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రాహువు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం, రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గా ఆలయానికి వెళ్ళడం, బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు,
నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.